చంటి అక్షిత వాళ్ళ బామ్మ అంటే ప్రసూనాంబ మెడ తిప్పేస్తూ ఉంటాడనమాట. అమ్మ అమ్మ అని చెప్పి ఇక నొప్పితో అల్లాడిపోతూ ఉంటుంది ప్రసూనాంబ. అయ్యో ఏం కాదు బామ్మగారు, ఒక్క నిమిషం, ఇప్పుడు నొప్పి అటువైపు వచ్చింది కాబట్టి ఈసారి నెక్ని ఇటువైపు తిప్పుతాను అని చెప్పి చంటి మరొకసారి ఇటు పక్కకు తిప్పుతాడు. అమ్మో నా నెక్, నా పని అయిపోయింది, నా మెడ అయిపోయిందిరా దేవుడా అని చెప్పి ఇక ఆవిడ అల్లాడిపోతూ ఉంటుంది. అమ్మ పల్లవి నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి ప్రసూనమ్మ అంటూ ఉంటే, ఒక్క నిమిషం ఆగు చంటి పక్కకు రా అని చెప్పి పల్లవి వచ్చి ఇక నెక్ని అటు ఇటు సెట్ చేస్తుంది. అమ్మయ్య అని చెప్పి అనుకుంటుందన్నమాట ప్రసూనమ్మ. ఇక పల్లవి సెట్ చేస్తున్న టైంలో చంటి గమనించి, బామ్మగారు పల్లవి ఎలా సెట్ చేసిందో నేను గమనించాను, ఈసారి కనుక మీకు మెడ పట్టేసింది అనుకోండి నన్నే పిలవండి, నేను బాగా చేస్తాను, ఇప్పుడు పల్లవి చేసిన ట్రిక్ చూశాను కదా చేసేస్తాను అని చెప్పి అనగానే, అవునా బాబు, సరే బాబు అని చెప్పి అంటుంది. ఇక అక్కడి నుంచి పల్లవి ఇటు చంటి అందరూ వెళ్ళిపోగానే ఇక అక్షితతో అల్లాడిపోతూ ఉంటుందన్నమాట ప్రసూనంబ. నేనేమో ఆ పల్లవిని ఇబ్బంది పెడదామని చెప్పి అనుకుంటే ఆఖరికి ఆ పల్లవి సహాయమే తీసుకోవాల్సి వచ్చింది. ఏదో చేయాలమ్మాయి, ఈ పల్లవిని ఇంట్లో ఉండనీయకూడదు అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు అక్షిత ప్రసూనంబ. మరోపక్క ఇక నైట్ అయిపోతుంది. పల్లవి పడుకుందాం అని చెప్పి తన రూమ్లో ఇక సిద్ధం చేసుకుంటూ ఉంటుందన్నమాట బెడ్ని. ఈ లోపల వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, ఎలా ఉన్నావు ఏంటని. బాగానే ఉన్నానమ్మా అని చెప్పి మాట్లాడేస్తుంది, అంటే పెంచుకున్నమ్మా. ఆ తర్వాత ఇక పడుకుందాం అని చెప్పి పడుకోబోతూ ఉంటే ఈ లోపల ఎక్కువలు స్టార్ట్ అవుతాయి. ఇక అటు ఎదురు రూమే చరణ్ రూమ్ అనమాట. ఇక చరణ్ రూమ్లోకి మరి ఆ ఎక్కుళ్ళు అంత పెద్ద సౌండ్ వినిపిస్తూ ఉంటాయి. ఇక చరణ్ గమనిస్తూనే ఉంటాడు. ఇక పల్లవి ఏమో, అమ్మో ఏంటి ఎక్కుళ్ళు ఈ విధంగా వస్తున్నాయి అని చెప్పి అక్కడ తన రూమ్లో ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ తాగుతుంది. ఆ వాటర్ ఏమో అయిపోతాయి అనమాట. అబ్బా వాటర్ ఇప్పుడే అయిపోవాలా అని చెప్పి ఇక ఎక్కులతోనే అలా బయటకు వస్తుంది. ఈ లోపల చరణ్ కూడా తన రూమ్లో నుంచి వస్తాడు. నీకేనా అంత ఇదిగా ఎక్కువలు వస్తున్నాయి అని చెప్పి చరణ్ అడుగుతాడు. అవును, మరి వాటర్ తాగొచ్చు కదా అని చెప్పి అంటాడనమాట చరణ్. అదిగో వాటర్ అయిపోయినాయి అని చెప్పి చూపిస్తుందన్నమాట బాటిల్లో పల్లవి. సరే ఉండు, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను, నువ్వు కిందకి వెళ్ళి వాటర్ తెచ్చుకునే లోపల పైకి పోయేలా ఉన్నావు, నీ ఎక్కులు చూస్తుంటే అలాగే ఉంది అని చెప్పి కిందకి వెళ్ళి చరణ్ గబగబా వాటర్ తీసుకొస్తాడనమాట. ఇక అప్పుడే మెట్లు దిగుతూ వస్తూ ఉంటారనమాట శాన్వి అలాగే అక్షిత. వాళ్ళిద్దరు చూస్తూ ఉంటారు. ఇటు చరణ్ పైకి వచ్చి వాటర్ తీసుకో అని చెప్పి అనగానే ఆయన ఎక్కులు వస్తూనే ఉంటాయన్నమాట పల్లవికి. ఇక ఇటు పక్క చరణ్టి కూడా చూస్తూ ఉంటాడు తన రూమ్లో నుంచి. అయితే ఇటు చరణ్ ఏమో, సరే ఉండు నేనే క్యాప్ ఓపెన్ చేసి నీళ్ళు నేను పోస్తాను నీ నోట్లో అని చెప్పి చరణ్ పల్లవి నోట్లో పోస్తూ ఉంటాడు. ఇక పల్లవి ఏమో చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది చరణ్ వైపు. ఇక ఏంటి చరణ్ ఏంటి దీనికి వాటర్ తాగించడం అని చెప్పి ఇటు శాన్వి అటు అక్షిత ఇద్దరు చూస్తూ ఉంటారు కోపంగా. ఇంకొన్ని మంచినీళ్ళు తాగు అని చెప్పి నీళ్ళు తాగిస్తాడు. ఇక ఎక్కులు పోగానే, సరే ఇదిగో వాటర్ బాటిల్ తీసుకో, చూడు ఇంట్లో అందరికీ ఎవరికి ఏం కావాలంటే వాళ్ళ పనులు చేసి పెట్టడమే కాదు, కొంచెం నీ గురించి కూడా నువ్వు పట్టించుకో, ఓకేనా, సరే గుడ్ నైట్ అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు పల్లవి, ఒక్క నిమిషం చరణ్ ఆగు అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఇక బుగ్గలు గిల్లి ఇక చేత్తో ఇలా దిష్టి తీసుకుంటుందన్నమాట చరణ్ని. ఏం చేస్తున్నావు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తూనే ఉంటారు అటు అక్షిత శాన్వి ఇటు చంటి కూడా. ఇక అప్పుడు పల్లవి చరణ్కి చెప్తుంది, దిష్టి తీస్తున్నాను అనగానే, దిష్ట ఎందుకు ఇదంతా అని చెప్పి అనగానే, ఏం లేదే కానీ నీకు నేనంటే ఇష్టం కదా చెప్పు అని చెప్పి అడుగుతుంది పల్లవి. ఇష్టమా, ఎవరు చెప్పారు అని చరణ్ అడుగుతూ ఉంటే, ఒకళ్ళు చెప్పాలా ఏంటి సపరేట్గా, అర్థమైపోతుంది, ఇప్పుడు మంచినీళ్ళు తాగు వెళ్ళి అని చెప్పి పోయి మంచినీళ్ళు తాగు ఎక్కులు వస్తుంటే అని చెప్పి అంటారు ఎవరైనా, కానీ నువ్వు అలా కాదు, వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి మరీ నాకు తాగించావు, దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఏంటి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అబ్బో అలా ఏం లేదులే కానీ యాక్చువల్గా ఏంటంటే నువ్వు కిందకెళ్ళి నీళ్ళు తెచ్చుకోమని చెప్పచ్చు, కానీ నీకు వస్తున్న ఎక్కిల సౌండ్కి ఎక్కడ పోతావు అని చెప్పి భయం వేసి నేనే నీళ్ళు తీసుకొచ్చి తాగిపించాను, ఇప్పుడు నువ్వు అసలే మా ఇంట్లో ఉంటున్నావు, ఏమన్నా అయితే ఎందుకు గొడవ అని చెప్పి అంతే, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి పిచ్చి పిచ్చిగా ఎక్స్ట్రా ఆలోచించకే అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక అప్పుడే చంటి వస్తాడు. పల్లవి ఏంటి అనగానే, ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతుంది పల్లవి. మా అన్నయ్య నీకు ఎక్కులు రావడం, కిందకెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి నీకు నీళ్లు తాగించడం, ఇదంతా చూస్తుంటే మా అన్నయ్య మీద నీకు ఇష్టం ఉన్నట్టుంది, మా అన్నయ్య అంటే ఇష్టం కదా నీకు అనగానే పల్లవి సిగ్గుపడుతూ ఉంటుంది. మరి మా అన్నయ్యకి చెప్పేయచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. ఇక పల్లవి ఏం మాట్లాడకుండా సిగ్గుపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు ఇదంతా చూస్తున్న అక్షిత శాన్వి, ఏంటి
నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి శాన్వి అంటూ ఉంటే అప్పుడు అక్షిత ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది, ఆ పల్లవికి చరణ్ అంటే బాగా ఇష్టం ఏర్పడుతుంది అనగానే అప్పుడు శాన్వి అమ్మో ఈ పల్లవి కొన్ని రోజులు ఉంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను, ఇక ఎల్లకాలం మా తమ్ముని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో తిష్ట వేసిందంటే నా వల్ల కాదు అని చెప్పి శాన్వి అంటూ ఉంటే అక్కడ దాకా తీసుకురాకూడదు, ఈ పల్లవిని ఇంట్లో నుంచి తరిమేయాలి, ఏదో ఒకటి చేసి ఇంట్లో నుంచి పంపించేయాలి, లేదంటే మనం తలలు పట్టుకొని కూర్చునే రోజు వస్తుంది అని చెప్పి అక్షిత అనుకుంటూ ఉంటుంది. మరోపక్క ఇటు ఝాన్సీ రాణి అలాగే వాళ్ళ కూతురు భువనాన్ని చూపిస్తారు. ఇద్దరు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు హాల్లో. ఏంటి మమ్మీ, ఆ సుమలత ఆంటీ అలాగే వాళ్ళ కొడుకు ఇద్దరి మీద నువ్వు ఎలా రివెంజ్ తీర్చుకోబోతున్నావు, ఏమైనా ఆలోచించావా ఏంటి, ఏం చేయబోతున్నావు అని చెప్పి అనగానే వాళ్ళు నా ముందు నిలబడరు బేబీ అని చెప్పి అంటుందన్నమాట ఝాన్సీ. నిలబడరు అని చెప్పి నువ్వు అంటున్నావు, కానీ నీ గురించి తెలిస్తే, నీ పవర్ గురించి తెలిస్తే అసలు నీకు ఎదురు వచ్చే వాళ్ళే కాదు కదా మమ్మీ అని చెప్పి అనగానే ప్రజెంట్ వాళ్ళ కాలేజ్ని అదంతా చూసుకొని వాళ్ళకి బాగా పొగరు ఎక్కువైంది, ఆ కాలేజీ లేకుండా చేస్తే అని చెప్పి భువనతో అంటుందన్నమాట ఝాన్సీ. ఆ కాలేజీ విఆర్ కాలేజీ చిన్న కాలేజ్ ఏం కాదు మమ్మీ, కాలేజీని లేకుండా చేయడానికి అని చెప్పి భువన అంటూ ఉంటే అప్పుడు ఝాన్సీ కాలేజ్ లేకుండా చేయడం అంటే అక్కడ కాలేజ్ని తీసేయడం కాదు, ఆ కాలేజ్కి ఉన్న మంచి పేరుని తీసేసామనుకో ఇక సరిపోతుంది, నేను నా ప్లాన్స్లో నేనున్నాను అని చెప్పి ఝాన్సీ కొంతమంది రౌడీలకి కాల్ చేస్తుంది. ఏంటి మేడం చాలా రోజుల తర్వాత కాల్ చేశారు అని చెప్పి రౌడీ మాట్లాడుతూ ఉంటే ఎవరైనా లేపేయాలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు రౌడీ. లేపేయడం కాదు కానీ పరువు తీయాలి అని చెప్పి ఒక ప్లాన్ చెప్తుందనమాట ఝాన్సీ. ఓకే మేడం, ఒక గంటలో మీకు మీ చెప్పిన పని అయిపోతుంది అని చెప్పి రౌడీ ఫోన్ పెట్టేస్తాడు. ఇక తర్వాత ఝాన్సీ ఒక గంటలో మనకి న్యూస్ వచ్చేస్తుంది, ఇక విఆర్ కాలేజ్కి మామూలుగా ఉండదు, నా దెబ్బ అదిరిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఝాన్సీ వాళ్ళ కూతురుతోనమాట భువనతోని. మరోపక్క మార్నింగే ఇటు చరణ్ ఏమో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు, డంబెల్స్ అవన్నీ పట్టుకొని ఇక అటువైపుగా వెళ్తూ ఉంటుంది పల్లవి. అబ్బో అని చెప్పి చూస్తూ ఉంటే సడన్గా ఇక ఎక్సర్సైజ్ చేస్తూ డంబెల్ కింద పెట్టబోతూ ఉంటే స్లిప్ అయ్యి తన కాలు మీద పడుతుంది. అబ్బా అని చెప్పి చరణ్ అన్నంతో గబగబా పల్లవి వచ్చి చరణ్ ఏం కాలేదు కదా చరణ్, నీకేం కాలేదు కదా అని చెప్పి చాలా కేరింగ్గా కన్సర్న్గా అడుగుతూ ఉంటే హలో ఏంటి అని చెప్పి చరణ్ అంటాడు, అదే కాలు మీద డంబుల్ పడింది కదా ఏమైందా అయిందా అని అడుగుతున్నాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి. చూడు నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, నా మీద నీ కన్సర్న్ అంత అవసరం లేదు అని చెప్పి అనగానే ఈ లోపల అక్కడికి వస్తుందన్నమాట శాన్వి. ఇక శాన్వి గుర్తు చేసుకుంటుంది వాళ్ళ చిన్న తమ్ముడు చంటి అంటాడు కదా నీకు మా అన్నయ్య అంటే ఇష్టమే కదా అని చెప్పి అన్నప్పుడు పల్లవి సిగ్గుపడ్డం అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కావాలి నేను కేరింగ్ చూపిస్తున్నట్టుంది అని చెప్పి మనసులో అనుకొని చూడు మా తమ్ముడికి ఇదంతా అలవాటే, నువ్వు పక్కకు జరుగు అని చెప్పి శాన్వి అంటుంది పల్లవితోని. ఏంటి ఏం అలవాటు, కాలు మీద పడేసుకోవడమా అని చెప్పి అనగానే కాదు, తనకి ఈ ఎక్సర్సైజ్లు ఈ డంబెల్స్ ఇవన్నీ జిమ్ అన్నీ బాగా అలవాటు, వాడు చూసుకుంటాడులే అని చెప్పి అనగానే ఏం చూసుకుంటాడో ఏమోలే అని చెప్పి పల్లవి అంటూ ఉంటే నీకు అసలు ఆ పవర్ గురించి ఏమైనా తెలుసా, అసలు పుషప్స్ చేయగలుగుతావా నువ్వు, అదంతా నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్. పుషప్సేగా అని చెప్పి పల్లవి పుషప్స్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఇంతేగా అని చెప్పి అనగానే ఇక అప్పుడు శాన్వి హే ఏముంది ఈ మాత్రం పుషప్స్ ఎవరైనా చేస్తారు, నువ్వు పుషప్స్ చేస్తూ ఉండు, నీ మీద మా తమ్ముడు కూర్చుంటాడు అప్పుడు తెలుస్తుంది నీ పవర్ ఏంటో అని చెప్పి శాన్వి అనగానే ఇక అప్పుడు శాన్వి దగ్గరికి గబగబా వాళ్ళ తమ్ముడు చరణ్ వచ్చి అక్క ఏంటక్క నన్ను బుక్ చేస్తావు, నేను దాని మీద కూర్చోవడం ఏంటి అనగానే ఏం లేదురా, నువ్వు వెళ్ళి దాని మీద కూర్చున్నావు అనుకో రెండు వెన్నుపూసలు ఇరిగాయి అనుకో ఏముంది ఇక మన జోలికి రాదు అనగానే అలాగే అక్క అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. స్టార్ట్ చేయి అని చెప్పి అనగానే మీదే ఆలస్యం అని చెప్పి ఇక పల్లవి పుషప్స్ చేస్తూ ఉంటే చరణ్ వచ్చి కూర్చుంటాడు. ఇక ఈజీగా పల్లవి ఏమో పుషప్స్ చేసేస్తుంది. ఆ తర్వాత చూసావా పుషప్స్ అంటే ఇది, ఇప్పుడు మీ ఛాన్స్ అనగానే నా ఛాన్స్ ఏంటి అని చెప్పి చరణ్ అంటాడు. ఏముంది నువ్వు వచ్చి నా మీద కూర్చున్నావు, నువ్వు పుషప్స్ చేయి, నేను వచ్చి నీ మీద కూర్చుంటాను అని చెప్పి అంటుంది పల్లవి. అమ్మో నా వల్ల కాదు అని అంటూ ఉంటే రే పరువు పోతుందిరా, మా తమ్ముడు ఏదైనా చేయగలడు అని చెప్పి పైకి చెప్పేస్తుందనమాట శాన్వి. మాటలు కాదు ముందు మీ తమ్ముడిని పుషప్స్ చేయమను అని చెప్పి పల్లవి అన్నంతో ఇక స్టార్ట్ చేస్తాడనమాట చరణ్ కూడా. ఇక పల్లవి ఎక్కి చక్కగా కూర్చుంటుంది. ఇక చరణ్ 2-3 పుషప్స్ చేసి నా వల్ల కాదు అని చెప్పి అమ్మ అని చెప్పి అలా కూర్చుండిపోతాడు. ఇక అప్పుడు అక్కడి నుంచి శాన్వి మాయమైపోతుంది. అక్క అని చెప్పి చరణ్ అంటూ ఉంటే మీ అక్క ఎప్పుడో జంపు, నీ పని అవుట్ అయిపోయింది కదా, సో ఇది స్టామినా అంటే అని చెప్పి అంటుంది పల్లవి. ముందు మాటలుగా చాలే కానీ ముందు లేవే, నా మీద నుంచి లే పండదానా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే పల్లవి లేచి నుంచుంటుంది. ఓకేనా వెన్నుపూసలు ఏమైనా ఇరిగాయా, డాక్టర్ దగ్గరికి వెళ్తావా చరణ్ అని చెప్పి అడుగుతుంది పల్లవి. నువ్వు అసలు మా బామ్మ నన్ను కార్లు తీసుకెళ్ళు అని చెప్పి అంది కాలేజ్కి, ఇవాళ నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళను నేను అని చెప్పి అంటాడు చరణ్. ఏమీ అవసరం లేదు నా వెహికల్ నాకుంది అని చెప్పి పల్లవి అంటుంది. సరేలే
నువ్వు ముందు కాలేజ్కి రెడీ అవ్వు, క్లాస్కి టైం అవుతుంది కాలేజ్కి అని చెప్పి పల్లవి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చరణ్ ఏమో లేవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఇక లేవలేక అమ్మ అయిపోయింది నా పని అని చెప్పి అనుకుంటాడు చరణ్. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.